ప్రజా విద్యలో సవాలు వైద్య ఆరోగ్య మరియు సంక్షేమ శాఖ వైద్య విద్య రంగంలో తెలంగాణ ప్రాథమిక 16 కోట్ల మంజూరై అతి తక్కువ వ్యవధిలోనే ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. కొత్త కళాశాలల ద్వారా 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కళాశాలలో చదివే విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా కోర్సు పూర్తి చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రతి కాలేజీకి 467 కోట్ల రూపాయలు వెచ్చించింది. గతంలో కేవలం 11 మాత్రమే ఉన్న WRI హెల్త్ కేర్ కాలేజెస్ని గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ పూర్తిగా 150 పెరగడం జరిగింది. ఆటోమొబైల్ గల కోర్సు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, PMT డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్స్, PMSODT డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ లాబొరేటరీ క్లీనింగ్ టెక్నీషియన్, DOT డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్, DANS జనవరి 2024న మార్పులు ఇచ్చారు. 2 డిసెంబర్ 2024న ప్రారంభోత్సవం చేయడం ఆయన కాదు. అల్లులు చెల్లెలు ఖుషిగా కేకలు పెడుతున్నారు. మీ దోస్తులు ఇంకా వేలాది మొత్తం వస్తున్నారు కదా. ఒకసారి నిలబడి ఏం తప్పటి కొట్టండి అందరూ నర్సింగ్ స్టూడెంట్స్ అంతా. ప్రథమంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత కోసం తెలంగాణ